సంతకాలు ఒకటే ఆ మినిస్టర్ పెడతాడు. ఈ అశోక్ కుమార్ చాంబర్గా నడిపిస్తాడు. అక్కడ ఇచ్చిన డబ్బుని ఇక్కడ అశోక్ కుమార్కి ఇచ్చారు. ఇది వాస్తవా కాదా? ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి చోట్లగా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ నడుస్తుంది నరేంద్ర గారు వాళ్ళ దాంట్లో. కాబట్టి దాని మీద నేను కొంచెం ఎక్కువగా కూడా దీనికోసం డిస్కస్ చేయడానికి, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం దాని మీద మాట్లాడటానికి కరెక్ట్ కాదు. 2006 నుంచి 2009 దాకా డబ్బులు మీరు సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని డిఆర్ నుంచి ఏ క్లాసు 75,000, సి క్లాసు, బి క్లాసు డబ్బులు కలెక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ కలెక్ట్ చేసిన ఇంచుమించు 10 కోట్ల రూపాయలు. ఉత్తరాంధ్రలో కలెక్ట్ చేసిన డబ్బుని ఆ ఉత్తరాంధ్రలో రాజమాణిక్యం అనే వ్యక్తి వీర్రాజు, పూర్వీ పిక్చర్స్ వీర్రాజు ద్వారా ఆయన ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి రాజమాణిక్యం తీసుకెళ్ళి ఇచ్చాడు మినిస్టర్లో, ఆ పిఎస్కి ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? లేకపోతే ప్రెస్ మీట్ పెట్టమని రమ్మనండి, లైవ్లో నేను కూర్చుంటా. ఎలాగిచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏ టైంకి ఇచ్చాడు నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఒక మినిస్టర్ అండ ఉంది. ఇది మినిస్టర్ అండ నుంచి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తే ఏపీ పోలీసులు దీన్ని పట్టించుకోకుండా ఆ మినిస్టర్కి భయపడి విశాఖపట్నంలో మర్డర్ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయాలా లేదని ఆ మినిస్టర్ని అడుగుతున్నారు. ఆ పరిస్థితి ఏపీ పోలీసు జరిగింది పరిస్థితి. అందుకే సిబిఐకి ఇచ్చాం. సిబిఐ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మనం 3-4 రోజుల క్రితం మళ్ళీ నాకు స్టేట్మెంట్ అడిగితే మళ్ళీ అన్నీ ఇచ్చాం. అందుకే ఇన్వెస్టిగేషన్ సిబిఐ జరుగుతుంది కాబట్టి సెంట్రల్లో మొత్తం సర్వీస్ ట్యాక్స్ కమిషనర్లు కూడా వాళ్ళు కూడా సీరియస్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మొత్తం లావాదేవీలన్నీ ఇన్వెస్టిగేషన్ వేగవంతం జరుగుతుంది. సురేష్ బాబు ఇంకొకలో ఎవరో తప్పించుకోవడానికి లేదు. గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బు గవర్నమెంట్కి కట్టమనండి. మేము గవర్నమెంట్కి కట్టబెట్టినాం. పేదవాళ్ళని పీడించడం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని పీడించండి. డబ్బు 5గురు తీసుకొని వారానికి ఈరోజు వీళ్ళు తీసుకుంటున్న లాభాలు 1 కోటి రూపాయలు, వారానికి 1 కోటి రూపాయలు, నెలకు 4 కోట్ల రూపాయలు. ఎవరు తినసొమ్మండి? ఈరోజు ఓన్లీ మళ్ళీ దళారులు తీసుకుంటున్న డబ్బు ఇది. ఒక మార్జిన్ మనీ తీసుకుంటున్న డబ్బు ఇది. ఈరోజు సినిమా తీసిన ఎగ్జిబిటర్ లేదు, సినిమా తీసిన ప్రొడ్యూసర్ లేదు, సినిమా చేసిన డిస్ట్రిబ్యూటర్ లేదు. వాడి కానీ నష్టపోతే వాడి పెళ్ళం పిల్లలు తాళ్ళతో సైతం అమ్ముకోవాలి. నిర్మాతలు ఈరోజు మీ పరిస్థితి చూస్తున్నారు, నిర్మాతల పరిస్థితి ఏ విధంగా ఉందో. కానీ ఈ పరిస్థితులన్నింటినీ పెట్టుకొని మరి వీళ్ళే సినిమాని ఈ డేట్కి పెట్టాలని రిలీజ్ చేస్తూ సినిమాని పండక్కి ఎలా తీసుకొస్తారు? పోలీస్ స్టేషన్లో నేను సిబిసిఐడి కంప్లైంట్ ఇచ్చాను, సిబిఐ కంప్లైంట్ ఇచ్చాను, తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చాను, అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. జరిగింది సిచ్యువేషన్ విత్ ప్రూఫ్స్తో సైతం ఇస్తే సినిమా ఏదైతే జరిగిందో ఒక మినిస్టర్ దాంట్లో ఆపి మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ నడలేదు. పోలీస్ స్టేషన్ వ్యవస్థ ఉంది నెలకొనుకుంటూ నా అదృష్టం కొలిది సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి నేను చేసింది ప్రూఫ్ కాబట్టి నేను చేసింది నిజం కాబట్టి ఈరోజు అదే నా తప్పు జరిగితే ఈరోజు 100 కేసులు నా మీద పడేవి. నేను చెప్పింది ఈరోజు నేను మీ అందరు ఛానల్ ముందు రికార్డింగ్ చెప్తున్నాను కానీ అబద్ధంగా చెప్పట్లే. ఆ రోజు కూడా చెప్పా, తప్పు స్టేట్మెంట్ నాదైతే అరెస్ట్ చేయండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఎంక్వైరీ చేయమన్నా. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు గారు నాకు లెటర్ పంపించారు, అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్ అన్నారు, చేశారా లేదా విశాఖపట్నంలో జరగదని మాకు తెలుసు. అందుకనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుందని కూడా మాకు తెలుసు. రెండోది జరగాల్సిన అవసరం లేదండి, ప్రతిదీ జరుగుతుంది, కనబడుతుంది మాకు. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అన్నీ జరుగుతున్నాయి. మేము చేసింది నిజం కాబట్టి జరుగుతుంది. వాళ్ళు నిజం కాదంటే ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి అండి, తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరు లేరండి. ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఉత్తరాంధ్ర మంత్రి అంటే ఆ రోజు ఇంకా కొంచెం చెప్పకూడదు అనుకున్నా, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సినిమా ఫీల్డ్ దాకా వస్తే పొంగల్కి మనం వేస్తాం, దీపావళి వాళ్ళు వేస్తారు. దీపావళికి వాళ్ళకి 5-6 సినిమాలు 3 సినిమాలు వాళ్ళకుంటాయి. పొంగల్కి మనకి 2 సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు 2 మనకుంటాయి. ఇది ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందు నుంచి పెద్దలు నిర్ణయించుకునే నిర్ణయాలే. ఈరోజే మనం కొత్తగా మన మీద ఇప్పుడు కొత్తగా అంటే అడ్రస్ తెలియని వాళ్ళు వచ్చి చాంబర్కి వచ్చి మారుస్తున్నారు తప్ప, వాళ్ళ వారసులు మారుస్తున్నారు తప్ప రామానాయుడు గారో దాసనారాయణరావు గారో ఇంకొకరు మార్చరు. ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ తెలుసు, విలువలు తెలుసు. వీళ్ళేంటంటే డబ్బే ప్రధానంగా ఉన్న సురేష్ బాబు, ఈ అన్వయ్ ప్రసాద్ గారిని అడిగా, అలాగే పూర్వీ పిక్చర్స్ వీర్రాజు గారిని అడిగా, నువ్వే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నావు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉన్నావు, ఏ రైట్లో సినిమా రిలీజ్ చేస్తున్నావు. మరి ఆ రోజు మరి చెప్పేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు చెప్పేటప్పుడు ఉంటాయండి, ఇవన్నీ ఎవరుంటాయండి? పండగకి చిన్న సినిమాలు ఎవరేస్తారండి? పండగ సినిమా ఎగ్జిబ్యూటర్ పెద్ద సినిమా కావాలనుకుంటాడండి అని అడిగారు. అంటే సినిమా ఉంటేనే కదా అడుగుతారు. ఇప్పుడు సినిమా లేకపోతే ఎందుకు అడుగుతారండి? మనం ఆలోచించమనండి. నేను ఒకటే అంటున్నా, మనం జానగ్ర మనం ఎందుకు నేను ఇది ఎత్తవలసి వచ్చిందంటే, ఇప్పుడు
టెంపర్ సినిమా నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు అనువైనగానే వెనక్కి వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా యాక్షన్ జరిగింది. 25 రావాల్సిన సినిమా అది. మరి ఆ సినిమాకి మనం ఛాన్స్ ఇచ్చుంటే నిజమే నివాళులు అర్పించేవాళ్ళం. ఈరోజు మన మార్కెట్లో సినిమా ఇప్పుడు సార్ ఒక మాట సార్, తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఫ్యామిలీ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఇవాళ నేను స్పందించడం కాదు. ఎవరు సార్ 100 కోట్లువి పెద్ద సినిమాలు ఉంటాయి, 60 కోట్లు పెద్ద సినిమాలు ఉంటాయి. ఫ్యామిలీ అది కాదు, అదేమంటాం బందిపోతుంది చిన్న సినిమా కాదా, లేకపోతే ఇంకో చిన్న సినిమాలు అంటే ఎవరు గెడ్డం గ్యాంగ్ ఉంది. సార్ ఒక మాట అండి సార్, టోటల్గా ఎల్కే మీడియాకి నాకు సంబంధం లేదు. ఎల్కే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వేరు, నట్టి కుమార్ వేరు. ఎన్కే థియేటర్స్ అనేది ఆల్రెడీ నేను మార్చి 5వ తారీఖు నాడే సినిమాలు తీయనన్నాను, అయిపోయింది. ఓన్లీ నాకు వేరే బిజినెస్లు చేసుకుంటున్నాను, వేరే కన్స్ట్రక్షన్. కానీ ఒకటే, ఛాంబర్లో పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఉన్నాం కనుక 100% ప్రశ్నించే హక్కు మనకు ఉంది, అడిగే హక్కు కూడా ఉంది. ఈరోజు ఓడిపోయాను 3 ఓట్లతో కాదు కదా, రేపు ఛాంబర్ ఎలక్షన్ పెడితే మేము గెలుస్తాం, వాళ్ళు డిపాజిట్లు పోతాయి. అంటే ఎలక్షన్ ఈజ్ కామన్, కానీ మనం వేసే రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. బస్ అది.